ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరం కలిసి ఏక స్వరంతో దేవుని ఆరాధిద్దాం. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మరందరూ కలిసి ఏకస్వరంతో దేవుని ఆరాధిద్దాం. నేనెందుకని నీ సొంతుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. రెండు చేతుల పైకెత్తి ప్రతి ఒక్కరు మా చప్పట్లు కొడుతూ దేవుని నామని మహిమపడతాం. అందరం కలిసి ఏక స్వరంతో దేవుని నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా. నీ పరిచర్యను తుదా పుట్టించుటే నా నియమమాయనే. నీ పరిచర్యను తుదా పుట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతే ఆహా ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో యేసయ్యా, హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాల్గొంటే నా దర్శనమాయనే, నా తను వందన శ్రమలు సహించి నా స్నేహితుడా వైద్యవి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. అందరూ కలిసి మా పాడదాం. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమా.
నందున శ్రమలు సహించే నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించే నీ వారసుడానైతిని. అందరూ కలిసి ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును స్వామి, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో అందరూ దేవుని మహిమపరచాలి. హర్షించెను నా దేవుని మహిమపరచాలి. హృదయ సీమా. దేవుని తలంచండి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా స్తోత్రం. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ప్రియ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించండి. నీలో నీవుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతే నీ పరిపూర్ణత చెందేదా. అందరూ కలిసి ఏక స్వరంతో ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఏమని అందరూ కలిసి స్వరంతో నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా రాజ దైవము నీవేనని గడబెట్టి నీకే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా రాజ దైవము నీవేనని గడమెత్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలను యేసయ్యా ఆకాశ సముద్రాలలో నీవే ఎల్లలు శూన్యములో అందరూ ఏకస్వరముతో పడినే వెళ్ళినా నన్నేమి వందనం దేవాది దేవుడికి వందనం నీకే వందనం
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము కడమెత్తి నీకే సాగిరా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలకు నీ జానతో కొలిచితివి. ఆకాశ గగనాలకు కొలిచితివి. అందరూ పాడండి, అందరూ కలిసి పాడండి. శూన్యములో, ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడ తీసిన నా యేసయ్యా. అదిగో మన దేవుడు మన కొరకు త్యాగము చేసిన దేవుడే మనసారా కొనియాడతాం. నీకే వందనం, నీకే దేవుడిని తలంచండి, దేవుడిని తలంచండి, దేవుడి కృపను తలంచండి. వందనం నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని కళమెత్తి నీ కీర్తికే చాటెదా, కళమెత్తి నీ కీర్తికే చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని కళమెత్తి నీ కీర్తికే చాటెదా, కళమెత్తి నీ కీర్తికే చాటెదా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. ఆమేన్. నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే. అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి నాయన, నీ కృపలో నా తండ్రి, నీ దయలో నా ప్రభా నాయన. అయ్యా గడిచినటువంటి నా ప్రభా నాయన 2 మాసంలో కాచినావు, కాపాడినావు స్వామి. మా కష్ట వ్యాధి బాధలందు నా ప్రభా, మా ఇరుకు ఇబ్బందులందు నాయన, మా యావత్ బాధల్లో మా చింత యావత్తులో కూడా నాయన మాకు తోడుగా ఉన్న దేవుడు నా ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టకుండా నా తండ్రి నాయన, మా చెయ్యి పట్టుకొని నాయన కుడికి ఎడమకి తొలగిపోకుండా నీ మార్గమందు నాయన మమ్మల్ని నడిపించిన దేవుడు నా తండ్రి. నీ క్షేమమునిచ్చినావు నాయన, నీ భద్రతనిచ్చినావు నా తండ్రి, నీ కాపుదలనిచ్చిన ప్రభా. మీరెంతగానో నాయన మమ్మల్ని ఆదరించి కాపాడి ఉన్నారయ్యా. అయ్యా నీకు స్తోత్రం 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 నా తండ్రి. ఈ 3వ మాసములో నా తండ్రి నా నాయన, ఇదిగో నా తండ్రి మొదటి పునరుద్ధాన దినములో నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన ప్రభా. ఇప్పటి వరకు నిన్ను స్తుతించిన ఆయన, గణపరిచిన ఆయన, మహింపరిచి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినావు తండ్రి. స్తుతులు మహింపడ్డావయ్యా, పాటల ద్వారా మహింపడ్డావయ్యా. మా ప్రార్థనలన్నిటి కూడా మీరు ఆలకించారయ్యా, సాక్ష్యముల ద్వారా మహింపడ్డావు తండ్రి. అయ్యా మాకిచ్చినటువంటి నాయన ఈ జీవాన్ని బట్టి నా తండ్రి నాయన కృతజ్ఞత ఆరాధన ద్వారా నాయన నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడు నా ప్రభా. అయ్యా నీకు స్తోత్రం 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 నాయన. వాక్యమై ఉన్న దేవుడు నా తండ్రి నాయన. అయ్యా నీ వాక్యాన్ని నాయన మాకు బోధించండి ప్రభువా. నీ వాక్యాన్ని నాయన మాకు విరిచి వడ్డించండి ప్రభువా. అయ్యా మరుగయున్న మన్నాను నాయన మాకు నాయన మీరు అనుగ్రహించి సహాయమును దయచేయమని నా తండ్రి. అయ్యా నీ మాటలు నాయన మమ్మల్ని బ్రతికిస్తాయ్యా, మా బాధలో మాకు నెమ్మదినిస్తాయి ప్రభువా.
అయ్యా మాకు సమాధానం కలిగిస్తాయి ప్రభా. అయ్యా నీ మాటలు మాకు జీవమయ్యా, నీ మాట మాకు జీవమయ్యా. తండ్రి నీకు స్తోత్రం 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 నాయన. మమ్మల్ని నాయన మార్చేది నీ మాట నాయన, మమ్మల్ని రక్షించేది నీ మాట నా తండ్రి, మమ్మల్ని లేవనెత్తేది నీ మాట నాయన, మమ్మల్ని ఆదుకునేది నీ మాట నా ప్రభా. అట్టి నీ జీవం కలిగిన మాట నా తండ్రి మాతో మాట్లాడిన ఆయన, మమ్మల్ని ధైర్యపరిచిన ఆయన, బలపరిచిన ఆయన, స్థిరపరిచిన ఆయన, నీ వాక్యం చేత నడిపించి నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు గడిచినటువంటి 2 మాసములు కాచి కాపాడి ఈ యొక్క 3వ మాసములో ఈ మొదటి పునరుద్ధాన దినములోనికి దేవుడు మనమల్ని సమకూర్చి ఆయన సన్నిధిలో ఇప్పటి వరకు కూడా దేవుడు మనమల్ని ఆదరించి మరి దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించేటటువంటి ధన్యతను మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మనకు జీవం గనుక ఆ మాటను మనము విని ఆ మాట ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అది కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ వచనము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని యొక్క సావాసమునకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఈ లోకములో ఎన్నో సహవాసాలు ఉంటాయి, కానీ దేవుని యొక్క సావాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో పొందు కలిగి, దేవుడితో సహవాసం కలిగి, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఆలోచనలలో మనము ఉండి దేవునితో అంటుకట్టబడి, దేవునితో ఐక్యపరచబడి, దేవునితో సమాధానపరచబడి, దేవుని యందు మనము ఆశ కలిగి ఆయనతో సావాసం చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని మనము చదువుకుంటున్నాము. అదే విధంగా 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మాతో కూడా మీకును సావాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సావాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సావాసము తండ్రితోను కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోను ఉన్నది అని మనం ఇక్కడ చూసుకుంటున్నాము. సంఘ సహవాసము, సంఘములో మన యొక్క సావాసము చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా పటిష్టమైనది కూడా. ఎందుకంటే సహోదరులు అనేవాళ్ళు దేవుని యొక్క నామములో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క రక్షణలో మనము రక్షించబడ్డ ఒక సంఘము. ఆ సంఘములో ఉన్నటువంటి మనము ఎలాంటి సహవాసం కలిగి ఉండాము, ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాము, ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాము, మరి ఎలాంటి ఐక్యత కలిగి ఉండాము అన్నది మనము గ్రహించాలా. అందుకే కీర్తనాకారుడు మరి కీర్తనలు 133:1 నుంచి మనం చూస్తే మరి ఐక్యత అనేది మనకు తెలియజేస్తుంట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. తల మీద పోయబడి
అహరోను గడ్డం మీదిగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు మనం చెప్పుకోవటం వల్ల ఎంత సంతోషకరంగా ఉన్నాయి అని అంటే, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయి, ఎంత మనోహరంగా ఉన్నాయి అని అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, మేలు మనోహరము. కిందకు వచ్చినప్పుడు ఆశీర్వాదము జీవము ఏటిల్లో ఉన్నాయంట. ఇవి ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచో రాదు. మనకు ఆశీర్వాదం అనేది మనకు కావాలంటే, జీవం అనేది మనకు కావాలంటే ఆయన మాట జీవము, ఆయన మాట జీవము. ఆ జీవం మనకు రావాలంటే, ఆ ఆశీర్వాదం మనకు రావాలంటే మనకు ఇక్కడ తెలియజేసినటువంటి మాటలు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, ఐకమత్యంగా ఉండుట. ఎన్నెన్నో భిన్నాభిప్రాయాలతో, భిన్నమైన మనస్తత్వాలతో, భిన్నమైనటువంటి అలవాట్లతో, జీవన విధానాలతో మనము ఉంటాము. కానీ దేవుని యందు రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలు, దేవుని యొక్క సంఘములో సహవాసం చేసే బిడ్డలు, సంఘ సహవాసములో ఉన్నటువంటి బిడ్డలు ఒకే ఒక సహవాసము, అది దేవునితో సహవాసము, సంఘ సహవాసము. మన సహవాసం అయితే తండ్రితోను, కుమారుడైనటువంటి యేసు క్రీస్తుతోను, తర్వాత మనము ఆ ఇద్దరితో సహవాసం చేస్తూ సంఘ సహవాసాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఐక్యత, ఐక్యత, ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదం. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అనైక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ అపవాది యొక్క క్రియ ఉంటుందన్నమాట. అపవాది యొక్క క్రియలు ఉంటాయి. కాబట్టి మనము ఐక్యతను కాపాడుకునే వారముగా ఉండాలా, ఐక్యతను కాపాడుకునే వారముగా ఉండాలా. ఆదికాండము కీలు పూయవలేను. చాలు. ఇక్కడ శితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకోమన్నాడు. ఈ శితిసారకపు మ్రాను అంటే దీన్ని వాడ కొరకు వాడబడుతుంది. దీనికి సాదృశ్యంగా మనకు యేసుక్రీస్తు శరీరాన్ని సూచిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎన్నో వృక్షాలున్నాయి, మానులున్నాయి. అయితే దీన్ని మాత్రమే ఎందుకు ఆ వాడకి వాడమన్నాడు దేవుడు అని అంటే, ఎందుకు వాడమన్నాడు ఈ మానుని మాత్రమే? ఈ యొక్క మానుకున్నటువంటి గుణం ఏంటంటే అది చెదలబట్టదు. అది భూమిలో వేసినప్పుడు అది చెదలబట్టదు అన్నమాట. అటువంటి గుణము ఈ యొక్క శితిసారకపు మ్రానుకు ఉన్నది. ఈ యొక్క శితిసారకపు మ్రాను యేసుక్రీస్తు శరీరాన్ని మనకు సూచిస్తున్నది. అదే విధంగా ఈ వాడ యేసు ప్రభువును మనకు సూచిస్తున్నది అన్నమాట. ఇక్కడ అరలు అరలుగా చేసుకోమన్నాడు కదా. ఈ యొక్క పలకలను మనం కోసి, అంటే ఈ చెట్టుని కోసినప్పుడు పలకలుగా అవి విభజించబడతాయి కదా, విడదీయబడతాయి కదా. ఆ పలకలని ఇక్కడ ఏం చెప్తుండే, కీలు పూయవలయను అనగా వాటిని అతికించాలన్నమాట. ఒకదానికి ఒకటి కొయ్యబడ్డటువంటి ఆ పలకలు ఒకదానికి ఒకటి అతికించాల. ఒకదానికి ఒకటి అతికించాలంటే కీలు పూయాల, ఒకదానికి ఒకటి అతకబడాలా. ఇప్పుడు నిజమైనటువంటి విశ్వాసులు అనే వాళ్ళు నిజమైనటువంటి ఐక్యతను కలిగి ఉండాలా. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరాన్ని మనకు చూపిస్తున్నది. అదే విధంగా
ఆ యొక్క వాడు యేసుక్రీస్తుని మనకు తలపిస్తున్నది. అదే విధంగా ఆ పలకలన్నీ కూడా అతకబడాలా, అందుకని ఆ కీలు పూయాలా అని చెప్పి అన్నప్పుడు ఈ పలకలన్నీ కూడా అతకబడాలా. అతకబడ్డప్పుడు మాత్రమే అది వాడగా తయారవుతుంది. అతకబడ్డప్పుడు మాత్రమే ఆ పలకలన్నీ కూడా ఒక్కొక్క దానికి అతకబడి ఒక వాడ సిద్ధం అవుతుంది. అది ప్రభైనటువంటి శరీరము, ప్రభైనటువంటి ఈ యొక్క సంఘం అనేది ఆయన శరీరముగా ఉన్నది, ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఈ యొక్క సంఘములో ఈ శరీరానికి అన్ని అవయవాలు అతకబడాల. అది కీలు పూయాలా అంటే విశ్వాసులందరూ కూడా నిజమైనటువంటి ఐక్యతను కలిగి ఉండాలా. ఐక్యత లేకపోతే ఆశీర్వాదం లేదు. సంఘములో సహవాసము కలిగి, సంఘ బిడ్డలతో సహవాసము కలిగి, ఐక్యత కలిగి, అనురాగము కలిగి, ప్రేమ కలిగి ఒకరినొకరు అతుకబడాలా. ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరితో మాట్లాడుకోవాలా, ఒకరి యొక్క అభిరుచులు ఒకరితో చెప్పుకోవాలా, ఒకరి యొక్క కష్టములు ఒకరితో చెప్పుకోవాలా. అందరము కూడా ఐక్యము కలిగి ఒకరి బాధలు ఒకరు భరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనము అందరము కూడా ఐక్యముగా ఉన్నప్పుడు అక్కడేముంటుందంట, ఆశీర్వాదం ఉంటుంది అని మనము చూస్తున్నాం. అదే విధంగా నెహెమ్యా గ్రంథంలో చూద్దాము. నెహెమ్యా 4వ అధ్యాయము 19-20 వచనాలు. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికి చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. దేవుడు పని మిక్కిలి దొడ్డ పని. అది చాలా భయభక్తులతో కూడినటువంటి పని. దేవుడి పని చేయాలంటే, దేవుని యందు ఉండాలంటే, దేవుని చిత్తములో నడవాలంటే భయభక్తులు కలిగి ఉండాలా, విశ్వాసము కలిగి ఉండాలా, విశ్వాసులు ఐక్యతతో ఉండాలా. విశ్వాసులందరూ కూడా సరే ఐక్యముగా ఉండాలా. ఇక్కడ ఒక మాట ఆడుతున్నాడు. ఎందుకంటే ఏమంటే, కాదు, మీరు ఇక్కడ ఎడముగా ఉన్నారంట. ఎలా ఉండారంట, గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడముగా ఉన్నారు గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రానండి. ఎడముగా ఉన్నారంట. ఎడముగా అంటే ఒకరికొకరికి సంబంధం లేదంట, ఒకరికొకరికి పొందిక లేదంట, ఒకరికొకరికి మంచి అభిప్రాయం, ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం అనేది లేదంట. వాళ్ళు ఎలా ఉండారంట, ఎడమెడముగా ఉన్నారంట, దూరంగా ఉన్నారంట, దూరంగా ఉండి అంటీ ముట్టనట్టుగా ఉండారంట, పలికి పలకనట్టుగా ఉండారంట, వచ్చి రానట్టుగా ఉండారంట. ఎందుకంటే చెప్పాం కదా, ఇంతకుముందు మనం వాక్యం మాట్లాడుకున్నాము, భిన్నాభిప్రాయాలతో ఎలా ఉంటారంట. సంఘములో మనుషులు అంటే మామూలుగా మనుషుల యొక్క మనస్తత్వాలు ఒకరికున్నట్టు ఒకరికి ఉండవు కదా, ఒకరికున్నట్టు ఒకరికి ఉండవు. భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, భిన్నమైనటువంటి థాట్స్. అంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అందరూ ఒకే ఆలోచన, అందరూ ఒకే మాట, అందరూ ఒకే విధంగా ఉండాలంటే జరగదు.
ఈ చెయ్యి ఒక రీతిగా ఉంటుంది, కన్ను ఒక రీతిగా ఉంటుంది, ఈ ముక్కు ఒక రీతిగా ఉంటుంది, నోరు ఒక రీతిగా ఉంటుంది, ఈ కాళ్ళు ఒక రీతిగా ఉంటాయి. ఇవన్నీ కూడా సరే భిన్నంగా 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 ఉన్నాయి కదా, ఉన్నాయి. కన్నున్నట్టు కాలు లేదు, కాలున్నట్టు కన్ను లేదు, చెవి ఉన్నట్టు ముక్కు లేదు, ముక్కు ఉన్నట్టు చెవి లేదు. ఇవన్నీ కూడా భిన్నంగా భిన్నంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా శరీరంలో అమర్చబడ్డాయి. అమర్చబడ్డప్పుడు అవన్నీ కూడా ఈ శరీరంలో అన్ని వాటికి చెప్పినటువంటి పని అవి వైనంగా చేస్తూ ఉన్నాయి. లేకపోతే ఈ మనిషి ఘటం అనేది నడవదు. ఈ ఘటం అనేది నడిపించబడదన్నమాట. అందుకని ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తేనే. భిన్నాభిప్రాయాలతో ఉండకూడదు, మనము వ్యతిరేక భావాలతో మనం ఉండకూడదు, వ్యతిరేకమైన మనస్తత్వాలతో మనం ఉండకూడదు. అందరము ఒక్క మాట మీద కలిసి కట్టుగా ఉండాలా, ఐక్యంగా ఉండాలా. దేవుడి పని అంటే గొప్ప పని, ఇది దొడ్డ పని, మిక్కిలి గొప్ప పని ఇది. కాబట్టి అక్కడ గోడల మీద ఆడా ఇడ దూరంగా ఉండద్దు. మీరందరూ కూడా చాలా చాలా ఎడముగా ఉన్నారు. మీరందరూ కూడా దగ్గరికి రానండి. ఒకరికొకరు మేము బాకానాదం ఓదుతాము, అప్పుడు మీరందరూ కూడా దగ్గరగా రండి. అందరము కూడా లింకు కలిగి ఉండాలా. అందరం కూడా ఎలా ఉండాలంట, నా ఆలోచన నీ ఆలోచనతో కలవాలా, నా మాట నీ మాటతో కలవాలా, మనందరి మనస్తత్వాలు ఒకటిగా మారాలా, మనందరి అభిప్రాయాలు ఒకటిగా ఉండాలా, మనం అందరము కూడా ఒక్క రీతిగా ఆలోచించాలా, ఏకభావం కలిగి, ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక ప్రేమ కలిగి మనం అందరం కూడా ఉన్నప్పుడు సంఘము ఎంతో అభివృద్ధి అవుతుంది. ఎప్పుడైతే మనము ఇలా ఎడముగా ఉండామో, ఎప్పుడైతే మనము దూరంగా ఉంటున్నామో, ఎప్పుడైతే మనము సంఘానికి ఏ విధంగా కూడా పనికి రాకుండా, ఏ విధంగా కూడా ఉపయోగం లేకుండా, ఏ విధంగా కూడా సంఘ పనుల్లో మనము బాధ్యత తీసుకోకుండా మన ఇష్టానుసారంగా నాకెందుకులే అని అన్యాయానికి మనం ఎప్పుడైతే కొమ్ము కాస్తామో, ఇక్కడ అపవాది చేసే పని వాడు బాగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా 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 ఏమైపోతుంది, దూరం అయిపోతుంది. కాబట్టి నెహెమ్యా గారు ఏమని చెప్తున్నాడు, మీరందరూ కూడా దగ్గరికి రండి, ఎడంగా ఉండొద్దు, నాది, ఇది మనది. ఏది ఇది మనది, మనకిచ్చినటువంటి పని ఇది, మనకిచ్చినటువంటి భాగ్యం ఇది, మనకిచ్చినటువంటి ధన్యత ఇది. ఈ గొప్ప పని మనకిచ్చాడు. మనమందరం కూడా ఐక్యంతో, మనమందరం కూడా కలిసి కట్టుగా, మనమందరం కూడా ఏక స్వరముతో, ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక భావంతో, ఏక ప్రేమతో మనమందరము కూడా ఉండాలా. ఉన్నప్పుడే ఈ పని, ఈ గోడలు, ఈ ప్రాకారాలు కట్టబడతాయి. కట్టబడాలంటే, దేవుని యొక్క ఆలయం కట్టబడాలంటే, దేవుని యొక్క ఆలయానికి ఆత్మలు రావాలంటే, దేవుని పని జరగాలంటే, దేవుని పని అంటే ఏందమ్మా, దేవుని పని అంటే ఏంది? వచ్చి మందిరాన్ని ఊడ్చుకునేది, సాపేసుకునేది, అదంతా శుభ్రం చేసుకునేది, ఇది దేవుడి పని అనుకుంటాం కదా మనమా. ఇది కూడా దేవుడి పనే. కానీ దేవుడికి ఇంకొక పని ఉంది. ఏం పని అది? దేవుని కొరకు ఆత్మలు సంపాదించే పని, దేవుని కొరకు ఆత్మలు సంపాదించే పని మనకిచ్చున్నాడు. అది దొడ్డ పని, అది మిక్కిలి గొప్ప పని. కాబట్టి మనమందరం కూడా ఐక్యంగా ఉంటే మనం ఆ పని చేయగలము. ఎప్పుడైతే మనలో ఈ భిన్నాభిప్రాయాలు, ఈ వ్యతిరేకతలు, ఒకరితో ఒకరికి పసుక్కుంటా ఏదో చిన్న చిన్న మాటలాడుకొని మనస్పర్ధాలు వచ్చి, ఆ మనస్పర్ధాలను గోరంతలు కొండంతలుగా చేసుకొని, గోడతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని ఒకరికొకరికి ఏమైపోతాము, దూరం అయిపోవటం వల్ల దేవుని యొక్క పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇవి అడ్డుబండలుగా నిలబడిపోతాయి. దేవుడి పని చేయలేము, దేవుని యొక్క నామాన్ని గణపరచలేము. ఇది మనకే కాదమ్మా ఆశీర్వాదము, సంఘానికే కాదు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మనకే ఆశీర్వాదము అని మనం అనుకుంటాము. కానీ మన ఐక్యత సమాజానికి కూడా ఆశీర్వాదమే. మన పొందిక, మన యొక్క ఏకత్వం అనేది, ఏకభావం అనేది, ఏక ప్రేమ అనేది సమాజానికి కూడా ఆశీర్వాదము. మన ద్వారా సమాజానికి ఆశీర్వాదము కలగాల.
ఎప్పుడైతే మనం ఈ భిన్నాభిప్రాయాలు కలిగి వ్యతిరేకంగా ఉండిపోయి దేవుడి పని సక్రమంగా చేయలేకపోతే ఇక్కడ ఏం కలిగి ఉంటుందంట, అపవాది తన ఇష్టం వచ్చినట్లుగా వాడు చిందులు వేస్తూ ఉంటాడు, ఆడు చల్లా చెదురు చేస్తూ ఉంటాడు, ఎట్టు పడితే అట్టు అస్తవ్యవస్థం చేస్తూ ఉంటాడు మన విశ్వాస జీవితాలను. కాబట్టి వాని యొక్క కబంధ అస్తాల నుంచి మనము విడిపించబడాలంటే మనము ఐక్యంగా ఉండాలా, మనము ఐక్యంగా ఉండాలా. ఒక గ్రామం అంటే చాలా అడవి ప్రాంతాలలో ఒక మారుమూల గ్రామములో అక్కడ ఉండారు, ఒక గ్రామం ఉంది, అక్కడ అందరూ కూడా ఉండారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉండారు. మరి ఆ గ్రామంలో మరి ఒక్క కుటుంబంలో ఒక్క బిడ్డ, అందరూ కూడా ఉండారంట, అందరూ బాగా మాట్లాడుకుంటారు, అందరూ బాగా కలిసి పనిచేస్తూ ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. కానీ ఒక రోజు ఏమైందంట, ఆ బిడ్డ తప్పిపోయాడంట. అంటే అక్కడ కనబడకుండా పోయాడు, ఆ గ్రామంలో ఆ బిడ్డ కనబడకుండా పోయాడు. చుట్టుపక్కల చెట్లు, అడవి వికారంగా ఉందంట, భయంకరంగా ఉంటుందంట, గడ్డి ఉంటుందంట, ఆ చుట్టుపక్కల గడ్డి అదంతా ఉంటుందంట. బిడ్డ ఎట్టెళ్ళిపోయాడో తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఎతికారంట, సాయంత్రం వరకు ఎతికారంట, చీకటి పడిన దాకా ఎతికారంట, ఎక్కడ కూడా బిడ్డ కనబడలేదంట. కనబడకుండా ఇంకా మనము తెల్లవారు వచ్చి ఎతుకుతామని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయినారంట. వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారంట. ఏమని? అందరము కూడా ఒక్కొక్కరు చేయి పట్టుకొని, అందరము చేయిలు పట్టుకొని గడ్డిలో అందరము కూడా అక్కడి నుంచి మనము ఎత్తుక్కుంటా పోదాము అని ఒకరి చేయి ఒకరు పట్టుకునేసి అట్లా ఎత్తుక్కుంటా పోతా ఉండారు. పోయే కాలికి అక్కడ బిడ్డ ఉండాడు, కానీ బిడ్డ జీవముతో లేడు, చనిపోయినాడు. ఎందుకంటే క్రూర మృగాలు అక్కడ మరి ఆ దట్టమైన అడవి ప్రాంతంలో మరి ఏది చేసిందో బిడ్డ మాత్రం ప్రాణాలతో లేడు. అప్పుడు ఆ తల్లి అంట చాలా గట్టిగా ఏడ్చిందంట, బాదుకున్నదంట. అయ్యో, ఆ పనేదో ముందుగా చేసుంటే నా బిడ్డ ప్రాణాలతో ఉండేవాడు కదా. ఏ పని? ఏం పని? ఏ పని చేసుంటే ముందు చేతులు పట్టుకొని ఈ విధంగా అది రాత్రే చేస్తుంటే, అది నిన్ననే చేస్తుంటే నా బిడ్డ బతుకుంటాడు కదా. ఆ చేయి పట్టుకునేదేదో అది ముందుగానే చేస్తుంటే నా బిడ్డ ప్రాణాలతో ఉండుంటాడు కదా అని చెప్పి అన్నాడంట. ఇప్పుడు జరిగిపోయిన తర్వాత, పోయిన తర్వాత మనం చేయిలు పట్టుకున్నా ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ప్రయోజనం? పోగొట్టుకున్న తర్వాత మనం ఎంత ఇది చేసినా కూడా దానికి ప్రయోజనం ఉండదు అన్నమాట. ఆ తల్లి ఏడ్చినటువంటి ఏడుపులో చాలా బాధ. అదేదో మీరు ముందుగానే చెయ్యి కలుపుంటే నా బిడ్డ నాకు దక్కుంటాడు కదా అని ఏడ్చినప్పుడు అందరూ కూడా నిజమే కదా అని బాధపడ్డారంట. నిజమే, అందరూ కూడా ఐక్యంతో ఉండాలా, చెయ్యి కలపాలా, ఐక్యతను మనము కాపాడుకోవాలా. ఐక్యత లేకుండా మనకు ఆశీర్వాదం రాదు, ఐక్యత లేకుండా మన ప్రార్థన దేవుడి సన్నిధికి పోదు. ఐక్యతతో కూడిన ప్రార్థన ఎంతో గొప్ప ఉపద్రవాన్ని నుంచి కూడా మనల్ని తప్పిస్తదన్నమాట. ఐక్యత అనేది మనము కాపాడుకోవాలి. అందుకే అన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరము. కాబట్టి మనము ఒకరినొకరు హెచ్చరించుకోవటం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దామమ్మా. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే
ఆత్మపూర్ణులయుండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. లోబడే మనసు మనకు కావాలా? ఎప్పుడైతే మనము లోబడి ఉంటామో అప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు అనేటివి మనకు మన జీవితంలోనికి వస్తాయి. ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉంటామో, ఎప్పుడైతే దేనితో కూడా కలవకుండా, దేన్ని కూడా కలిసి చేయకుండా వ్యతిరేకిస్తూ ప్రతిదానికి ఏదో ఒకటి చూపిస్తూ ప్రతిదాన్ని కూడా సరే భేదమించి అది జరగనీయకుండా దానికి అడ్డంకులేసి దానికి అడ్డుపులేసి దానికి అడ్డుబండలుగా నిలబడ్డప్పుడు దేవుని యొక్క కార్యాలు జరగవు. దేవుని యొక్క కార్యాన్ని అశ్రద్ధ చేసేవాడు. దేవుని యొక్క కార్యాలను అశ్రద్ధగా మనం చేయకూడదు. జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఐక్యత కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క కార్యాలు జయవంతంగా జరుగుతాయి. అవి ఎంతో అద్భుతకరంగా జరుగుతాయి. సహోదరుల యొక్క ఐక్యతలో ఎంతో అద్భుతం ఉన్నది, ఎంతో ఆశ్చర్యం ఉన్నది. అందుకే పౌలు గారు అనేక చోట్ల ఆ మాట ప్రస్తావిస్తూ ఉంటాడు. ఐక్యతంగా ఉండండి, అందరూ కూడా కలిసి ఉండండి, ఐక్యతగా ఉండండి, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం అంతా కూడా ఐక్యతగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యాలను మనం చూడగలము. ఈ రోజు మన జీవితంలో కార్యములు లేవు అని అంటే, కార్యములు జరగటం లేదనంటే దానికి కారణం మనమే. మనలో ఉన్నటువంటి ఈ యొక్క అనైక్యత వల్లనే మనకు ఆశీర్వాదం అనేది దూరం అయిపోతున్నది. ఐక్యతగా రండి, దగ్గరగా రండి. ఎందుకు అంత ఎడమగా ఉన్నారు? బాకా ఊదుతూ ఉంటే, బాకా ఊదటం అంటే దేవుని యొక్క మాటలు చెప్పడమే, దేవుని యొక్క వాక్యాన్ని విశదీకరించడమే, దేవుని యొక్క మాటల్ని ప్రకటించడమే. ప్రకటించినప్పుడు విన్నప్పుడు నువ్వు దగ్గరికి రావాలా, నువ్వు ఐక్యంలోనికి రావాలా, నువ్వు అంటుకట్టబడాలా, ఒకరినొకరు చెయ్యి కలపాలా. అందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యాలను మనము చూడగలము. హెచ్చరిస్తున్నప్పుడు వాళ్ళేంది హెచ్చరించేది, వీళ్ళేంది హెచ్చరించేది, వాళ్ళేం చెప్పేది, వీళ్ళేం చెప్పేది, మంచి మాటే చెప్తున్నారు, చెడ్డ మాట చెప్పలేదు కదా. మనకు దేవుని మాటలను బాగా చక్కగా పాడండమ్మా, పాటలు చక్కగా తప్పళ్ళు తట్టండమ్మా, చక్కగా స్వరాలెత్తి పాడండమ్మా, బాగా ప్రార్థన చేయండమ్మా, ఒకరినొకరు హెచ్చరించుకోవటము, ఒకరినొకరు పురుగులుకోవటము, ఆత్మ సంబంధమైన మాటలతో పాటలతో మనం అందరం కూడా ఒకరినొకరు మనము పురుగులుపుకున్నప్పుడు దేవుని యొక్క కార్యం అద్భుతం అవుతుంది. దేవుని యొక్క కార్యం అద్భుతం అవుతుంది. మన ఇష్టానుసారంగా వ్యతిరేక భావాలు కలిగి వ్యతిరేక ధోరణ కలిగి ఏదో అని మనము మందిరంలో ఉండకూడదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అందరము కూడా ఐక్యంగా ఉండి చక్కగా ప్రార్థన చేసి చక్కగా పాటలు పాడి చక్కగా వాక్యం చదివి మనం ఎప్పుడైతే ఆ యొక్క విషయంలో ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు దేవుని కార్యాన్ని మన కన్నులారా మనము చూడగలము. హెచ్చరించుకోవాలి, ఆత్మ సంబంధంగా హెచ్చరించుకోవాలి, ప్రేమతో ఒకరితో ఒకరు ప్రేమ సమాధానము కలుపుకోవాలా. మాటల్లో మృదుత్వము, మాటల్లో సాత్వికము, మాటల్లో ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సాత్వికం, దేవుని యొక్క మృదుత్వం అనేది మనం ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ఈ మాటలు సారవంతంగా ఉప్పు వేసినట్లుగా ఉండాలా. ఆ మాటలు మనం మాట్లాడుకున్నప్పుడు ఆ మాటల ద్వారా అనేకులు ప్రభావితులయ్యి అందరూ కూడా చక్కగా ఐక్యము కలిగి కలిసి కట్టుగా ఉండి ప్రార్థన చేసేదానికి మనము దోహదపడే విధంగా మనం ఉండాలి. అదే విధంగా కొలస్సీలకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తే 3వ అధ్యాయము 16వ వచనంలో చూడమ్మా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలవనీయండి. సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలా.
వీణను మీటినప్పుడు అది సప్త స్వరాలు పలుకుతుంది. వీణను మీటినప్పుడు అది సప్త స్వరాలు పలుకుతుంది. మనమల్ని ఇటు మీటారనుకో, మనమల్ని ఎవరైనా కదిలించారనుకో, మన నోటుకుండా ఏం రావాలా? మన నోటుకుండా ఇప్పుడు ఏమొస్తాయి? మన నోటుకుండా ఎవరన్నట్టు కదిలించారంటే అమ్మో, ఆ మాటలు మనం వెళ్ళామని కూడా చెవులు మూసుకునేటటువంటి మాటలు మనలోకి వస్తాయి. కానీ ఇక్కడ అలా మాటలు కాదంట. ఏం మాటలు? ఇక్కడ దేవుని మాటలు మనలో సమృద్ధిగా నివసించాలంట. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు కదా, వెళుతూ వెళుతూ ఏమన్నాడు? దేవుని పేరట, జీవం కలిగిన దేవుని నామములో దేవుని పేరట నేను వస్తున్నాను అన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాటలో జీవము, దేవుని మాట మనలో ఉండాల. మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు మనం మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు ఏమవుతారంట? ప్రభావితం అవుతారంట. ఆ మాటల ద్వారా వాళ్ళు ఆకర్షించబడతారంట. ఆ మాటల ద్వారా వాళ్ళు పురిగొల్పబడతారంట. ఆ మాటల ద్వారా వాళ్ళు హెచ్చరించబడతారంట. మనము ఊరికేనే లోకములో ఉన్న వాళ్ళతో లోకపు మాటలు మాట్లాడితే ఎవరిని కూడా మనం దేవుని వైపుకి మళ్ళించలేము. దేవుని బిడ్డకి ఒక ప్రత్యేకత ఉన్నది, విశ్వాసికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక బాధ్యత ఉన్నది. నాకెందుకు అని అనుకోకూడదు. అన్యాయానికి మనము కొమ్ము కాయకూడదు. న్యాయంగా ఉండాలి. మన మాటలు న్యాయంగా ఉండాలా, అన్యాయంగా ఉండకూడదు, అసత్యములో ఉండకూడదు, అబద్ధాలతో ఉండకూడదు, మోసముతో ఉండకూడదు. మనం ఎప్పుడైతే దేవుని మాటలు మనలో సమృద్ధిగా ఉంటాయో అప్పుడు దేవుని మాటలే వస్తాయి, సత్యమైన మాటలే వస్తాయి, నీతి కలిగిన మాటలే వస్తాయి, పరిశుద్ధమైన మాటలే వస్తాయి, మరే రక్షించే మాటలే వస్తాయి, బాగు చేసే మాటలే వస్తాయి, బాగుపరిచే మాటలే వస్తాయి. మన నోటి గుండా ఎప్పుడు కూడా సరే మంచి మాటలు, ఐక్యపరిచే మాటలు, సంధి కుదిర్చే మాటలు, సమాధానం కలిగించేటటువంటి మాటలు. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం, ఐక్యపరచాలి. మనము తెగిపోతున్నాయా బంధాలు? బీటులు వారుతున్నాయా? ఆ బీటులు వారిన దగ్గర మనం నిలబడాల. యేసుక్రీస్తు నిలబడ్డాడు బీటులు వారిన దగ్గర. ఈరోజు బీటులు వారుతున్నాయా? బంధాలు, ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు బీటులు వారిపోతున్నాయా? ఆ బీటులు వారిన దగ్గర మనము నిలబడే వారముగా ఉండాలా. వాటిని ఇంకా ఎడం చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు, కలిపే వాళ్ళంగా మనం ఉండాలా. కలిసికట్టుగా మనం ప్రార్థన చేయాలి. కలిసికట్టుగా ఐక్యతతో మనం ప్రార్థన చేయాలా. ఏమని చెప్తుంది ఇక్కడ? దేవుని యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. అప్పుడు మన శరీరంలో ఎటువంటి బలహీనతలు రావు, ఎటువంటి నొప్పులు రావు, ఎటువంటి వ్యాధులు రావు. దేవుని యొక్క వాక్యములో శక్తి ఉన్నది. దేవుని బిడ్డలతో ఐక్యం కలిగినప్పుడు శక్తి మనకు వస్తుందన్నమాట. మనమందరము కూడా ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా అపవాది క్రియలన్నీ కూడా లయపరచబడిపోతాయి అన్నమాట. అందుకే వాక్యానికి లోబడండి, ఒకరికి ఒకరు లోబడి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, పురిగొల్పుకుంటూ, ఆత్మ సంబంధమైన మాటలతో, పాటలతో హెచ్చరించుకుంటా ఉండాలా, హెచ్చరిక చేస్తూ ఉండాలా. రేపు మందిరానికి వెళ్తామమ్మా, హెచ్చరిక. అమ్మా ఉపవాస ప్రార్థన ఉంది, హెచ్చరిక. అమ్మా సంఘములో ఈ ప్రార్థన ఉన్నది, హెచ్చరిక. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, సంఘ పనుల్లో హెచ్చరించుకోవాలి, సంఘములో చెయ్య కలుపుకోవాలి. ఐక్యము, సంఘ ఐక్యత కలిగి, మనము సంఘములో ఐక్యత కలిగి, తండ్రితో సావాసం, కుమారుడితో సావాసం, సంఘములో మనము ఐక్యత. ఈ సావాసాలను మనము ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుంచమ్మా. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలనని ఆలోచించుము. ఆ దినము సమీపిస్తున్నది. ఏ దినము?
ప్రభువు రాకడ ప్రభు దినం సమీపిస్తున్నదని మీరు ఎరిగిన కొలది. యాడెరుగుతా ఉన్నాం మనము? వాక్యం చదివి వాక్యాన్ని వింటే కదా మనము అది ఎరుగుతాము. ఎప్పుడు దేవుని రాకడ వస్తుంది, ఎప్పుడు దేవుని యొక్క మన యొక్క పోకడ ఎప్పుడు అన్నది మనము గ్రహించాలంటే వాక్యం చదవాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, చెప్పింది వినాలి, వాక్యాన్ని చదవాలి. అప్పుడు మనకు ఇవన్నీ కూడా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ కొందరు మానుకునేటట్లు కొందరు ఏం చేస్తున్నారంట, ఏం లేకపోయేది ఎందుకులే, ఆడిపోతే ఏమొస్తుందిలే అని కొందరు మానుకునేటట్లుగా మనము సమాజముగా కూడటం మానొద్దు. దీన్ని మానుతున్నాము, మానవలసిన వాటిని మానకుంటంలే. ఏటిని మానేయమంటున్నాడో వాటిని మానకుండా చేస్తా ఉండాము, ఏటిని మానకుండా చేయమంటున్నాడో వాటిని మనము చేయటం లేదు. ఇదేమంతా వచ్చినటువంటి బెడద. దేవుడికి మనుషులతో వచ్చినటువంటి బెడద ఏంటంటే దేవుడు చెయ్యమన్నది చేయరు, దేవుడు చెయ్యొద్దన్నది చేస్తారు. ఇది మానవుని యొక్క నైజం, వాని యొక్క గుణం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏటిని మానేయాలా, ఏటిని మానేయాలా? దేవునికి వ్యతిరేకమైన వాటిని మానేయాలా, దేవునికి అయిష్టకరమైన వాటిని మానేయాలా, దేవునికి ఆయాస్తకరమైన వాటిని మానేయాలా. వాటిని మాని ఒకరినొకడు హెచ్చరించుకుంటూ, ఏనాయనా ఏమ్మా ఏం మందిరానికి వెళ్ళలేదా, ఏం ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, ఏంది పలానా దగ్గర కూడికంట అక్కడికి వెళ్ళారా లేదా, పలానా కుటుంబంలో ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళారా లేదా, మరి మందిరంలో ప్రార్థన అంట అదే పలానా దగ్గర ఇలా ఉందంట అక్కడికి వెళ్ళారా లేదా అని నీ ఒక్కరినొక్కరు హెచ్చరించుకోవాలా, పురిగొలుపుకోవాలా. ఆత్మ సంబంధులుగా హెచ్చరించుకోవాలా, ఆత్మ సంబంధులుగా పురిగొలుపుకోవాలా. మనకి మాట వచ్చింది కదా అనుకుని మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అది దేవుని యొక్క నామములో దేవుడు ఎలా మనకు చెప్పాడో, వెళ్ళి ఐగుప్తుల దగ్గర నా జనులు ఉన్నారయ్యా వాళ్ళని పోయి తీసుకొని రాబని మోషే గారిని పంపించారు. మోషే గారిని పంపిస్తే అక్కడ పోయేసి నువ్వు ఎగస్ట్రాలు ఏం చేయొద్దు, అక్కడ పోయి నా బిడ్డలతో ఎలా మాట్లాడాలి, నువ్వు ఎట్లా మాట్లాడాలని అంటే ఎట్లా మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలంట, చదవలేదా? వాళ్ళతో ముచ్చటించమన్నాడంట, వాళ్ళతో మురిపంగా మాట్లాడమన్నాడంట. నువ్వు ఎట్టబడితే అట్ట మాట్లాడబాక, నా బిడ్డలు ఇబ్బంది పడతారు, నా బిడ్డలు బాధపడతారేమో, కాబట్టి వాళ్ళతో ముచ్చటించు. అలా మనము ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మన మాటలు చాలా ఆశీర్వాదకరంగా ఉండాలా. మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటను సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పుకోవాలా. ఏటికి పురిగొల్పుకోవాలా? ప్రేమ చూపించే వాటిని, సత్కార్యాలు చేసే వాటికి పురిగొల్పండి. ఈ పని చేద్దామమ్మా, అది ప్రేమ. ప్రేమతో దేవుడి పని చేసేది ప్రేమ. దేవుని కార్యాల పట్ల బాధ్యత కలిగి ఉండేది ప్రేమ. దేవుని ప్రేమ. దేవుడు ప్రేమించాడు, మనం ప్రేమించాలా. దేవుడు ప్రేమించాడు, మనం ప్రేమించాలా. దేవుడు సత్క్రియలు మనకు నేర్పాడు, ఆ సత్క్రియ మనము చేయాలా. చేసి దేవుని యొక్క నామములో మన దేవునికి అనేకుల్ని తీసుకొచ్చి మనము ఆయనకు బహుమతిగా ఇవ్వాలా. ఈరోజు మనం ఆయనకి ఏమి ఇస్తున్నాము? బాధనిస్తున్నాము. మనల్ని చూసి ఆయన దుఃఖపడే విధంగా మనం నడుచుకుంటూ ఉన్నాము. మనల్ని చూసి బాధపడే విధంగా మనం నడుచుకుంటూ ఉన్నాము. ఈరోజు దేవుడు మన యందు సంతోషించే విధంగా మనము ఉండలేకపోతున్నాము. దేవుడు ఏటినైతే చేయొద్దంటున్నాడో వాటిని చేసి నిలబడుకుంటున్నాం కాబట్టి దేవుడు బాధపడి మన వైపు చూసి ఆయన కన్నీరు విడుస్తున్నాడట.
కన్నీరు విడుస్తున్నారంట. కాబట్టి మనము ఐక్యతను కాపాడుకునే వారముగా ఉండాల. సంఘములో ఒకరికొకరు ఐక్యత కలిగి మాట్లాడుకొని ప్రార్థన ఎప్పుడూ కూడా సరే మనము దైవికంగా, దైవిక కృపలో, దైవిక జ్ఞానంలో వర్ధిల్లాలి. మనము ఆత్మ సంబంధులుగా మనము వర్ధిల్లాలి. మనము ఆత్మ కలిగిన వారముగా మనం ఉండాలా. ఆత్మ లేని వారు భేదాలు పుట్టిస్తారంట. ఆత్మ లేని వారు ఏం కలిగిస్తారు? భేదాలు పుట్టిస్తారంట. ఆత్మ లేని వారు మాట్లాడితే అక్కడి నుంచి భేదాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. ఆత్మ కలిగి మాట్లాడినప్పుడు అక్కడ ఐక్యత వస్తుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగిస్తుంది. కాబట్టి భేదాలు పెట్టేటటువంటి వారముగా మనం ఉండుకుంటా మనమందరము కూడా ఐక్యతగా ఈ యొక్క పొరపచ్చులు వచ్చినప్పుడు ఇవి గోరంతలు కొండంతలుగా చేయకుండా, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చుకోకుండా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. నిజమేనమ్మా. ఎంతగా బ్రతిమాలుకుంటుంటే కూడా అసలు దేవుని మాటల్ని చెవిని పెట్టి ఆ మాటల ప్రకారంగా జీవించాలన్న ఒక దృక్పథము మనలో కలగటం లేదు. ఎందుకు కలగటం లేదు? అపవాది వాటిని మన చెవుల్లోకి పోనీయకుండా దురద చెవుల్ని పెట్టి ఇతరమైన మాటల్ని ఆ చెవుల్లోకి తీసుకొని సత్యమైనటువంటి ఉపదేశాన్ని వినకుండా అనేక విధాలుగా మానవుల్ని పాడు చేస్తున్నటువంటి అపవాది కుయుక్తికే సరెండర్ అవుతున్నారే గాని దేవుని యొక్క చిత్తానికి ఎవరు కూడా సరెండర్ అవటం లేదు. వాళ్ళకిచ్చిన విలువ దేవునికి ఇవ్వటంలే. ఇచ్చుంటే ఎప్పుడో మనం బాగుపడే వాళ్ళము. దేవునికి ఘనత, గౌరవము మనం ఇచ్చుంటే మనం ఎప్పుడో బాగుపడే వాళ్ళము. కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉన్నాము అని అంటే దేవుని యొక్క మాట మనలో కార్యము జరిగించటం లేదు. కాబట్టి కార్యం జరిగించాలా, ఐక్యతతో మనము ఉండాలా, ఐక్యత కలిగి మనము నివసించాలా, ఐక్యత కలిగి మనం ప్రార్థించాలా, ఐక్యత కలిగి మనం అందరము కూడా దేవుని యొక్క కార్యాన్ని చేయటానికి మనం అందరము కూడా పూనుకోవాలా. ఎడమగా ఉండబాకండి, అందరూ కూడా దగ్గరికి రండి. ఆ బాకానాదం విన్నప్పుడు అందరూ కూడా దగ్గరికి వచ్చేయండి. ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు. అపవాది దూరడానికి ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. వాడు అంత చాలు వాడికి దూరుకొని వచ్చేదానికి. కాబట్టి అలా ఉండకుండా మీరందరూ కూడా చాలా దగ్గరగా వచ్చేయండి. దూరంగా ఉండొద్దు. దగ్గరగా రండి. దేవునికి దగ్గరగా రండి. దేవునికి సమీపంగా వచ్చేయండి. దేవుని యొక్క చిత్తములో ఆయనతో అంటుకట్టపడండి. ఆయనతో సావాసము కలిగి, ఆయనతో సాంగత్యము కలిగి, ఆయనతో పొందు కలిగి, ఆయన కార్యాల పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి మనం ఉంటే ఆయన మన మీద శ్రద్ధ వహిస్తాడు. మనం ఎప్పుడైతే నిర్లక్ష్య ధోరణితో ఉంటామో, ఇలా చేయకుండా, ఆయన కూడా మన పట్ల నిర్లక్ష్య ధోరణితోనే ఉంటాడు. నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తా, నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా, నువ్వు నా పని చేస్తే నీ పని చేస్తా, నువ్వు నా తడి తిరిగితే నేను నీ తడి తిరుగుతా అంటున్నటువంటి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ఐక్యమును కాపాడుకొనుట యందు ఎప్పుడైతే శ్రద్ధ నిలుపుతారో అప్పుడు మన యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు. మీరు వీటన్నిటి చేసి నా మీద శ్రద్ధగా ఈ పని చేసినప్పుడు నేను మీ యందు శ్రద్ధ నిలుపుతాను. దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేసేవాడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఆ శాపము మనకొద్దు. దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేయటానికి
ఐక్యంగా చేయటానికి, అందరూ కూడా కలిసి ఒక మాట చెప్పినప్పుడు అందరము కూడా కలిసి కట్టుగా ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక భావంతో, ఏక ప్రేమతో అందరము కూడా మనము కలిసి కట్టుగా మనము ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అడగనబడిపోయిండేటటువంటి కార్యాలు బయటికి రావాలంటే, అవి ప్రబలమవ్వాలంటే, అవి జనాల్లోకి వెళ్ళాలంటే ముందుగా దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలంట? ఐక్యము కలిగి ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలా. సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే వారముగా మనమున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన కన్నులారా మనం చూస్తాం. స్వస్థతలు, అద్భుతమైన స్వస్థతలు, ఆశ్చర్యకార్యమైనటువంటి అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే అన్నాడు, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుంది? సహోదరుల ఐక్యతలో. ఎక్కడ జీవం ఉంటుంది? సహోదరుల ఐక్యతలో. ఐక్యత కలిగిన చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత లేని చోట అపవాది క్రియ ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. కాబట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు కావాలా, మన కుటుంబానికి కావాలా. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు, శారీరకమైనటువంటి ఆశీర్వాదాలు, మానసికమైనటువంటి ఆశీర్వాదాలు. మానసికంగా బాధపడకూడదు, శారీరకంగా బాధపడకూడదు, ఆత్మీయంగా నొచ్చుకోకూడదు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం మొదలుగా చేయవలసినటువంటి పని ఐక్యత. ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలా, సమాధానమైన బంధాన్ని కాపాడుకోవాలా. ఆయన పనిలో శ్రద్ధ కలిగి ఉండాలా, భయం కలిగి ఉండాలా, బాధ్యత కలిగి ఉండాలా. ఆయన పనిలో మనము నమ్మకస్తులుగా ఉండాలా. శ్రద్ధ కలిగి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేలునిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రనాయన, స్తోత్రమయ్యా, 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 స్తోత్రనాయన. కృపగల దేవా, ప్రేమగల తండ్రి నాయన, సర్వోన్నతుడ, సర్వాధికారి, మహోపకారి, మహోన్నతుడ, జీవాధిపతి నాయన, నీ బంగారు పాదాలకు నమస్కరిస్తున్నాం తండ్రి. పాపులమయ్యా, నీచులమయ్యా, దౌర్భాగ్యులము నాయన, ఎందుకు పనికిరాని వారము నా తండ్రి. నా యొక్క నా ప్రభా కృపలో నాయన అయ్యా, ఇదిగో నా తండ్రి మమ్మల్ని కాచి నాయన, కాపాడి నీ సన్నిధిలో అయ్యా నిన్ను స్తుతించి గణపరిచి నీ నామాన్ని మహింపరచు నాయన. నీ లేఖనాలను నాయన ధ్యానం చేస్తున్నటువంటి గొప్ప ధన్యత నాయన మాకు ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో మా బిడ్డలందరినీ కూడా దీవించి నాయన ఆశీర్వదించండి అయ్యా. అయ్యా బిడ్డలు నా తండ్రి నాయన ఏ ఏ విషయాలను బట్టి నాయన ప్రార్థిస్తున్నారో, ఏ కార్యాల కొరకు నాయన నీ వైపు చూస్తున్నారో నా తండ్రి, బిడ్డల యొక్క కార్యాలు సఫలం చేయి నాయన, సమాధానపరచు నాయన. నీకు స్తోత్రం. కుటుంబాలను నాయన ఆశీర్వదించిన ఆయన, కుటుంబాలను కట్టండి ప్రభువా. అయ్యా కుటుంబాలలో నాయన ఐక్యమును దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి ఆరిపోయిన దివిటీలను వెలుగు నాయన, చల్లారిని స్థితిలో ఉంటుండగా నా తండ్రి నాయన మీరు నా తండ్రి ప్రార్థనా జీవితాన్ని ఇవ్వండి అయ్యా, ఉజ్జీవాన్ని ఇవ్వండి అయ్యా, ఉజ్జీవాన్ని కలిగించండి అయ్యా. అందరూ కూడా ఆత్మతో నింపబడాలయ్యా, అందరూ కూడా ఐక్యముగా ఉండాలయ్యా, అందరూ కూడా సమాధానంగా ఉండాలయ్యా, అందరూ కూడా నాయన ప్రేమగా ఉండాలయ్యా, అందరూ కూడా నా తండ్రి నాయన ఇదిగో ప్రేమానురాగాలతో నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నీ నామం నా తండ్రి నాయన హెచ్చించబడేదానికి నాయన ప్రతి బిడ్డ నా తండ్రి నాయన తమకు కలిగినటువంటి జ్ఞానం చొప్పున, తమకు ఇచ్చినటువంటి పని చొప్పున నాయన వారి వారి పనిలో నాయన, వారి వారి వంతులో నా తండ్రి నాయన వాళ్ళు నా తండ్రి నాయన అయ్యా ఇదిగో దగ్గరికి రావటానికి నా ప్రభా అయ్యా మీరు నాయన కృపను దయచేయండి. ఇదిగో నెహెమ్యాలో ఉన్నటువంటి నాయన అయ్యా ఆ ప్రార్థన ఉజ్జీవము నా తండ్రి నాయన అందరినీ పురుగొల్పింది నాయన, అందరినీ దగ్గర చేసింది నాయన, ఆలయ ప్రాకారాలు కట్టబడటానికి నా తండ్రి నాయన అయ్యా అక్కడ నా తండ్రి కార్యం చేయించిన నా ప్రభా అయ్యా అక్కడ ఉజ్జీవాన్ని కలిగించిన దేవుడా నాయన. వారు ఆ పని మీద ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో నాయన, ఆ పని మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నారో నాయన, ఒకరొకరు ఏ విధంగా నాయన పురుగొల్పుకున్నారో నాయన, దగ్గరకు వచ్చారో నాయన, ఆ దూరాన్ని చెరిపివేశారయ్యా తండ్రి దేవా. అదే విధంగా ఈ దూరాన్ని నాయన చెరిపివేయండి ప్రభా. ఒక్కొక్క నాయన దగ్గరగా నాయన అయ్యా ఎవరు ఎడమగా వండుకుంటా నాయన, అందరూ కూడా నాయన ఐక్యము కలిగిన ఆయన, అందరూ కూడా నాయన సమాధానం అనే బంధము కలిగిన తండ్రి నాయన నీ సన్నిధిలో ఉండి ప్రార్థించడానికి నాయన, అనేక ఆత్మల కొరకు ప్రార్థించేదానికి నాయన, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేదానికి నా ప్రభా ఎంతో మంది నాయన దేవుణ్ణి ఎరగకుండా నా తండ్రి
నశించిపోతున్నారయ్యా. అట్టి వారి కొరకు నాయన అయ్యా ప్రార్థించే బిడ్డలుగా నా తండ్రి ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క ఆయుధముగా మార్చండి అయ్యా, ఒక్కొక్క పరికరముగా మార్చండి అయ్యా, ఒక్కొక్క యోధునిగా మార్చండి ప్రభా. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. చల్లారి స్థితిని నాయన తీసివేయండి ప్రభా. అందరిలో ఉజ్జీవాన్ని నాయన మీరు నాయన లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ప్రతి బిడ్డలో మంట కలగాల ప్రభా నాయన, ప్రతి బిడ్డలో దైవికమైన రోషము రావాలి ప్రభా, ప్రతి బిడ్డలో నాయన పట్టుదల రావాలి ప్రభా, ప్రార్థించే పట్టుదల నాయన, వైరాగ్యంతో కూడిన పట్టుదల నా తండ్రి అయ్యా ప్రతి బిడ్డలో మీరు కలగజేసిన తండ్రి నాయన. ఒకరినొకరు నాయన ఐక్యపరిచిన ఆయన, సమాధానపరిచిన ఆయన, ఆశీర్వాదాన్ని పొందుకునేటటువంటి నాయన ధన్యతలు నాయన ఇదిగో నాకు మా బిడ్డలకి సంఘముకు నాయన అందరికీ కూడా దయచేస్తారని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దాటిపోకుండా దావీదు కుమారుడా ఈ గుడారమును దర్శించండి అయ్యా. మమ్మల్ని దర్శించిన ఆయన ఆదరించి ఆశీర్వదించి దీవించి అయ్యా మీ కృపలో నాయన ఎత్తిపెట్టిన ఆయన మీ కృపా కాపుదల భద్రతను మాకు ఇచ్చిన ప్రభా. మీ నామాన్ని మహింపరచుకోమని నా తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు నా తండ్రి నాయన అయ్యా ఇప్పటి వరకు రాస్తున్న ఎగ్జామ్స్ బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన. ఇక రాయబోయే ఎగ్జామ్లో కూడా నాయన బిడ్డలు చక్కగా రాసిన తండ్రి మంచి ఉత్తీర్ణతను సాధించి నీ నామాన్ని మహింపచే కృప దయచేయండి ప్రభా. నీ స్తోత్రము 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 స్తోత్రం నాయన. ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారు ఏ అయితే నాయన నీ పాదాల దగ్గర పెట్టి ఉన్నారో వాటన్నిట్లో కూడా నాయన బిడ్డలకు నాయన జయమునిచ్చిన తండ్రి నాయన మీ నామాన్ని మహింపరచుకొని కనపరుచుకోమని అయ్యా మిమ్మల్ని వేడుకుంటూ మా దేశ నాయకులు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రధానుల చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ మట్టుకు కాచినావయ్యా. ఇక ముందు కాలం కూడా మీరే కాచి కాపాడమని భద్రపరచమని మరలా మేము కూడి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి నిన్ను ఆరాధించేంత వరకు మా ప్రాణాత్మ శరీరాలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములను సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.